హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఎప్పట్లా కామెంట్ చేసేస్తూ ఉండండి. ఈరోజు మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకొచ్చేసా. ఇది అబ్బాయిలకి యూస్ అయ్యే టాపిక్ అనే చెప్పొచ్చు. అయితే మీరు కోరుకునే అమ్మాయి, మీరు ఇష్టపడే అమ్మాయి మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళకూడదు, మీతోనే ఉండాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. అదే కదా అందరు అబ్బాయిలకి కావాల్సింది. అయితే అసలు వాళ్ళు మిమ్మల్ని వదలకుండా మీతోనే ఉండాలి, కలకాలం లైఫ్ లాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి పనులు చేస్తే వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయొచ్చు? అంటే ఎలాంటి అబ్బాయిలంటే వీళ్ళకి ఎక్కువగా ఇష్టం అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నారా? అయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే అమ్మాయిలకి చీటికి మాటికి కోపం తెచ్చుకునే అబ్బాయిలంటే అస్సలు నచ్చదండి. అంటే తను ఏమైనా తప్పు చేసినా ఏమనకూడదా అని అడగొచ్చు. అంటే తను తప్పు చేస్తే కాస్త సర్దుకొని మీరే కాస్త తనని ఓదార్స్తూ అలా ఉండాలి. అంతేకానీ తనని కావాలనే చీటికి మాటికి తనని తిట్టడం, లేకపోతే ఇంకొంతమంది అయితే కొడతారు కూడా. అలా అస్సలు చేయకండండి. అంటే ఇలా తిట్టడం, కొట్టడం అసలు తనకి ఫ్రీడమ్ లేకుండా చేసే అబ్బాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి మీరు ఇష్టపడే అమ్మాయి మీరు కావాలి అనుకుంటే మాత్రం తనకి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. తను ఎప్పటికీ మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళదు. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయికి అసలు కష్టం రాకుండా చూసుకునే అబ్బాయిలంటే చాలా ఇష్టం అండి. చాలామంది అమ్మాయిలు ఇదే కోరుకుంటూ ఉంటారు. నేను ప్రేమించే వ్యక్తి నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి అని చాలామంది అమ్మాయిలు 100% ఈ క్వాలిటీ అనేది కంపల్సరీగా కోరుకుంటూ ఉంటారు. తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, మంచిగా కేరింగ్‌గా చూసుకోవాలి, నాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేనున్నాను తోడుగా అన్న సపోర్ట్ ఇచ్చే అబ్బాయిలను కూడా అమ్మాయిలు అస్సలు వదులుకోవాలని అస్సలు కోరుకోరు. నెక్స్ట్ వన్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు అంటే తమ మైండ్ సెట్‌ని బట్టి ఇది ఉంటుందండి. అంటే డబ్బున్న అబ్బాయి కావాలని, లేకపోతే మంచి గుణవంతుడు కావాలని, లేకపోతే మంచిగా సెటిల్ అయ్యే అబ్బాయి కావాలనేసి చాలామంది అమ్మాయిలు అంటే చాలా 100% అమ్మాయిలు ఇలాగే కోరుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మీకాడ డబ్బు, ఆస్తి, గుణం ఉంటే మాత్రం ఎలాంటి అమ్మాయి అయినా సరే ఈ 3 క్వాలిటీస్ ఉంటే గనక అస్సలు మిమ్మల్ని వదులుకోదు. నన్నడగొచ్చు నాకాడ డబ్బు లేదు, అందం లేదు, గుణం లేదు అని కాదండి. మీ అందం, డబ్బు చూసి వచ్చే అమ్మాయి మీతో కలకాలం ఉంటుందని అస్సలు ఊహించకండి. తను మీ అందం, డబ్బు చూసి వస్తే ఇక మీరెందుకండి? అది లవ్వలా అవుతుంది. తను మీ అందం చూసి వస్తే మాత్రం తనని కాస్త అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ అందానికి, మీ హోదాకి, మీ క్యారెక్టర్‌కి తగ్గ అమ్మాయి మీకు ఎక్కడో ఒక చోట రాసి పెట్టే ఉంటుంది. కాబట్టి తొందరపడి ఇలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. చిన్న సజెషన్ మాత్రమే, తర్వాత మీ ఇష్టం. ఏంటంటే తన గురించే మీరు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. 24 గంటలు తన గురించే ఆలోచించాలి. తనకి కాల్, మెసేజ్ చేయాలని చాలామంది అమ్మాయిలు ఈ క్వాలిటీని ఇష్టపడుతూ ఉంటారు అబ్బాయిల్లో. అంటే తిన్నావా, పడుకున్నావా అని మెసేజ్ చేయడం, లేకపోతే కాల్ చేయడం. ఇలా చేస్తే ఎలాంటి అమ్మాయి అయినా మిమ్మల్ని అస్సలు వదులుకోదండి. అంటే కొంతమంది అబ్బాయిలు తమకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సరే పక్క చూపులు చూస్తూ ఉంటారు. ఒక గర్ల్ ఫ్రెండ్ సరిపోదు అన్నట్టుగా ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకండండి. అంటే మీరు ఒక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారు. తను నాకు కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి పనులు, పిచ్చి పనులు అస్సలు చేయకూడదు. చిన్న సజెషన్ మాత్రమే. ఒకవేళ మీరు ఇలా చేస్తున్నారని ఆ అమ్మాయికి తెలిసిందనుకోండి, తను కంపల్సరీగా ఏదో ఒక రోజు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తను చేసే పనులలో తనకి హెల్ప్ చేస్తూ ఉండాలండి. అంటే హెల్ప్ చేసే అబ్బాయిలంటే కూడా అమ్మాయిలకు చాలా ఇష్టం. ఇలా హెల్ప్ చేసే గుణం ఉన్న అబ్బాయిలని అస్సలు వదులుకోవాలని అనుకోరు. అంటే తను ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు తనకి హెల్ప్ చేయడం అలా. ఇంకేమైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నా సరే తనకి హెల్ప్ చేయడం. ఇలా చేసే అబ్బాయిలంటే అమ్మాయిలకి చాలా ఇష్టమండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది అబ్బాయిలు చాలా స్వీట్‌గా, క్యూట్‌గా, అందంగా ఉంటారు. కాకపోతే వాళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ అనేది అస్సలు ఉండదు. మీరు క్యూట్‌గా, అందంగా ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. కాకపోతే మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్‌ని చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంచండి. అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్స్‌ని మీరు అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. అంటే మీరు గమనించొచ్చు, ఒక అమ్మాయితో మీరు డేట్‌కి వెళ్ళినా, మాట్లాడినా తను మీ డ్రెస్సింగ్ స్టైల్‌ని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటుంది. ఏ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఆ పాపకి ఇష్టమో, ఆ అమ్మాయికి మీలో ఏ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టమో అది మెయింటైన్ చేయడానికి మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా చేశారే అనుకోండి, అమ్మాయి మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టి వెళ్ళదు.
ఓకేనా? అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ చిన్న చిన్నవే ఏదో గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏం కావు. ఇవి నార్మల్‌గా లైఫ్‌లో జరిగే క్వాలిటీసే మామూలుగా ఉండేటియి అందరి బాయ్స్‌లో. కాకపోతే కొంతమందిలో ఉంటాయి, కొంతమందిలో ఉండవు. ఉండకపోతే కాస్త ఇలా ఉండేటట్టు ప్రయత్నించండి. ఇలా ఉండండి మీ గర్ల్ ఫ్రెండ్‌తో. తను మిమ్మల్ని అస్సలంటే అస్సలు విడిచి వెళ్ళదండి. మీరే కావాలి అని మిమ్మల్ని కోరుకుంటూ ఉంటుంది. సో, తెలుసుకున్నారు కదా! ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. ఎవరికైనా సరే ఇంకా నా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. మీకు ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా ఉన్న క్వెషన్స్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.